ఎక్కడికి వెళ్ళొద్దు అత్తయ్య, నువ్వు మాతోనే ఉండాలి. ప్లీజ్ అత్తయ్య. తాతయ్య, అత్తయ్యని లోపలికి రమ్మని చెప్పు. ప్లీజ్ తాతయ్య, అత్తయ్యని క్షమించు. ప్లీజ్ నాన్నగారు. ఏమండి, తనని క్షమించండి. ప్లీజ్ తాతయ్య. ప్లీజ్ తాతయ్య. సరే, లోపలికి పిలవండి. రామ్మా. అలా ప్రియంవద సింధుజాక్షి వల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగింది. అందుకే సింధుజాక్షి అంటే తనకి చాలా ఇష్టం. అలా వచ్చేసిన ప్రియంవద మళ్లీ పెళ్ళంటే ఒప్పుకోలేదు. మేము బలవంతం చేయలేదు. మాలో ఒకరిగా, ఈ ఇంటి బిడ్డగా అలా ఉండిపోయింది. అంతే తప్ప వేరే ఇంకేమీ లేదమ్మా. తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదా. నర్సు చెప్పిన దానికి, పెద్దమ్మగారు చెప్పిన దానికి అస్సలు సంబంధమే లేదు. పెద్దమ్మగారు చెప్పిన కథలో చిన్న పాప లేదు. నర్సు చెప్పిన కథలో చిన్న పాప ఎవరో ఉంది. ప్రియంవదమ్మకి పాప పుట్టుంటే తనతో పాటు ఇంటికి తీసుకొచ్చుండాలి కదా. ఏ తల్లైనా అలాగే చేస్తుంది. అలా చెయ్యలేదంటే ప్రియంవదమ్మకి పాప పుట్టలేదన్నమాట. మరి నర్సు చెప్పిన ఆ చిన్న పాప ఎవరో? మధుసూదన్ ఇంకా కిందికి రాలేదా? అదిగో వస్తున్నాడు నాన్నగారు. వస్తున్నాడు. లక్ష్మి, మధుసూదన్ వచ్చినట్టున్నాడు, పదమ్మా. అన్నయ్య, నీ డ్రెస్ సూపర్. వదినా, నీ సెలెక్షన్ ఇంకా సూపర్. థ్యాంక్స్ అమ్మా. నాకు థ్యాంక్స్ దేనికిరా? నా కోసం కొత్త డ్రెస్ తీసుకొచ్చావు కదమ్మా. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మధుసూదన్, నీ భార్య లక్ష్మికి. నీకు ఆ డ్రెస్ తీసుకొచ్చింది తనే. ఈ కొత్త బట్టలు కొని తెచ్చింది, మీకు ఇవ్వమని నన్ను పంపించింది మీ అమ్మగారే కాబట్టి. సారీ. రాత్రి లక్ష్మి నిన్ను కాపాడబట్టే ఈరోజు మనందరం ఇలా హ్యాపీగా ఉన్నాం. మీ పొగడ్తల ప్రోగ్రాం అయిపోతే కేక్ కట్ చేద్దాం రండి. రండి రండి, కేక్ కట్ చేద్దాం. రా అభి. రామ్మా. అభి, నన్ను నీతో కొంచెం మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ మాయ మాటలకి పడిపోవడానికి నేను ఐషుని కాదు, అభినవ్ని. వెళ్ళి పనిచేసుకో. అభి, అభి ఆగు. ఓ, మదర్స్ డే కేక్ ఎంత బాగుందో. సూపర్. ప్రియంవద, కట్ చేయడానికి కేకు తీసుకొచ్చావు గాని చాకెక్కడమ్మా? అయ్యో, వాడు మర్చిపోయినట్టున్నాడమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మగారు మీరుండండి, నానెళ్ళి తెత్తాను. అత్తయ్య, నానమ్మ కోసం ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసావు కదా, వెళ్ళి తీసుకురా. ఆ విషయమే మర్చిపోయాను సింధు, భలే గుర్తు చేసావు. ఇప్పుడే వస్తాను. వెళ్ళు వెళ్ళు. ఈ నెక్లెస్ తీసుకోరా. దీన్ని నమ్మేసి నీ బెట్టింగ్ డబ్బులు నువ్వు తీసుకో. ఏంటిందిరా,
నీ కూతురు కొత్తగా నీకోసం బహుమతులు కూడా తీసుకొస్తోంది. ఏమోనండి, ప్రతి మదర్స్ డేకి చిన్నోడు పెద్దోడు మాత్రమే బహుమతులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి చూసి ఈసారి ప్రియంవద కూడా ఇవ్వాలనుకుంటుందేమో. ప్రపంచంలో ఏ కూతురు తల్లిదండ్రులకు ఇవ్వకూడని బహుమతి ఇచ్చేసింది కదా. తనేదో ప్రేమగా ఇవ్వాలనుకుంటుంది, ఇవ్వనివ్వండి. తనేమిచ్చినా మీరేమీ అనొద్దు, తను బాధపడుతుంది. మనల్ని బాధ పెట్టకుండా ఉంటే చాలు. నాకెవరు ఫోన్ చేస్తున్నారు? నాన్న, నాన్న, అమ్మా లక్ష్మి, ఎట్టా ఉన్నావమ్మా? నాన్న బాగున్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? నువ్వు బాగుంటే నాను బాగున్నట్టేనమ్మా. అమ్మ, చెల్లి, తమ్ముడు ఎలా ఉన్నారు? ఇదిగో అమ్మకెత్తున్నా, మాట్లాడమ్మా. అమ్మ లక్ష్మి, ఎట్టా ఉన్నావమ్మా? నాన్న బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాను బాగున్నాను. నాన్న మాట్లాడతాని. మాట్లాడు. అక్క, ఎలాగున్నావు అక్క? నాన్న బాగున్నాను. సరే ఇలాగివ్వు. నెక్లెస్ లేదేంటి? ఇందులోనే కదా ఉండాలి. ఎక్కడ పెట్టాను? పడిపోయిందా ఏంటి? ఎక్కడ లేదేంటి? సింధు, 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 ఏమైంది అత్తయ్య? అమ్మకి గిఫ్ట్గా ఇవ్వాలనుకునే నెక్లెస్ కనిపించట్లేదు. వాట్? నెక్లెస్ నెక్లెస్ కనిపించకపోవడం ఏంటత్తయ్యా? నిజంగా కనిపించట్లేదు సింధు. రూమ్ మొత్తం వెతికి చూసావా? మొత్తం వెతికాను. ఈ ఒక్క బాక్సే ఉంది. ఇందులో ఉన్న నెక్లెస్ మాత్రం కనిపించట్లేదు. ప్రియంవదా, నీ గదిలోకి ఎవరొస్తారు? నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయావేమో, ఒకసారి గుర్తు చేసుకో. లేదమ్మా, నేను కేక్ కోసం వెళ్ళినప్పుడు సింధుకు కూడా చూపించాను.